ఇప్పుడు నేను తనకు పేరు పెట్టగలనా? ఎవరో పెట్టిన పేరుతో అశ్విని అనే పిలవాలి. నేను తనకి గోరుముద్దలు తినిపించగలనా? నేను తన నోటి వెంట మొదటిసారి వచ్చిన నాన్న అనే పిలుపుని వినగలనా? ఇక్కడ నా ఫ్రెండ్ ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు. మామయ్య ప్లీజ్ మీరు త్వరగా రండి. నేను వాళ్ళని ఫాలో చేస్తున్నాను. ఆల్రెడీ నేను బయలుదేరాను, వస్తున్నానమ్మా. ఇంకో 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. నువ్వేం కంగారు పడకు. అలేఖ్య, నువ్వు జాగ్రత్త. సరే మామయ్య. వస్తుందారా? వస్తుంది మేడం. వస్తుందా? మరి మీరు ఆపితే ఎలాగా? ఓవర్ యాక్షన్ చేయండి. వదలండి, వదలండి రా.
ఒరేయ్, వదలండ్రా. వదలండ్రా. అమూల్య, నన్ను కాపాడు ప్లీజ్. వదలు. అమూల్య ప్లీజ్ నన్ను కాపాడు. రేయ్, ఆవిడ్ని వదలండి. अबे कमीने, औरत को पकड़ के ले जाता रे साले. ఏందిరా గట్లు గుర్కాయించి చూస్తున్నావు? ఎట్లుంది దెబ్బ? ఏ పక్కనే वाले हाथ नहीं रे, ఏ सब पकड़ने वाले हाथ है मालूम. ఇది వంట చేసే చెయ్యి కాదు, నీ అంత చూసేది. రేయ్, రేయ్ వదలండి రా. రేయ్ రేయ్ వదలండి, వదలండి రా. రేయ్ ఆమెను వదలండి, 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 వదలండి రా. ఆమెను వదలండి రా. రేయ్ 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 మావయ్య, తను అపూర్వ. అపూర్వ, ఈయన మా మావయ్య స్వామిమలై నాయకర్. నమస్తే అండి. అపూర్వ, నీకేం కాలేదు కదమ్మా? వాళ్ళు నేనేం చేయలేదుగా? దెబ్బలేమైనా తగిలాయమ్మా? లేదంకుల్. నువ్వెందుకమ్మా వాళ్ళ చేతుల్లో పడ్డావు? అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు లాక్కెళ్తున్నారు? నాకు తెలియదు అంకుల్. ఎంత గండం గడిచింది తల్లి. జాగ్రత్తగా ఉండాలమ్మా.
మామయ్య, ఈ అమ్మాయి మీకు ఇంతకు ముందే తెలుసా? నాకేం తెలుసమ్మా, ఇప్పుడేగా పరిచయం చేసావు. అదే కదా, అంత ఇదిగా ఎమోషనల్ గా బాగా కావాల్సిన వాళ్ళలా రియాక్ట్ అయితే నేనే షాక్ అయ్యాను మామయ్య. వెళ్దామమ్మా. వెళ్దాం మామయ్య. రా పూర్వ. అపూర్వ, ఏంటిది సడన్ గా? ఎవరి వాళ్ళు? ఇది సూర్య పనే అంటావా? చూసావా, బయట దానివి నీకే అనుమానం వచ్చిందంటే ఇంతకన్నా ఏం చెప్పను. ఏమో, ఆయనన్న సమస్యకు పరిష్కారం ఇదేనేమో. నాకు ఆయన ప్రేమ నమ్మాలో పగ నమ్మాలో అర్థం కావడం లేదు అమూల్య. నాకు ఒక్క వారం టైం ఇవ్వు. ఇక జీవితంలో మన ఇద్దరి మధ్య అపూర్వ అనే టాపిక్ రాకుండా చేస్తాను. మాట్లాడొద్దన్నానా? నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? చెప్పిన పని చెయ్యలేనప్పుడు, చేతకానప్పుడు ఒప్పుకోకుండా ఉండాల్సింది. నాకు ఎక్స్ప్లెనేషన్స్ కాదు, పని కావాలి. నేను చెప్పిన పని చేశారా లేదా అంతే. Shut up! అంతమంది వెళ్ళారు, ఒక్కరు కూడా క్యాచ్ చేయలేకపోయారా? ఎదుటి వాళ్ళకి అనుమానం రాకముందే మన పని పూర్తి చేయాలని చెప్పాను కదా. ఇది సూర్య పనే అంటావా? బయట దానివి నీకే అనుమానం వచ్చిందంటే ఇంతకన్నా ఏం చెప్పను. సూర్య మాట్లాడుతుంది అపూర్వాన్ని కిడ్నాప్ చేయమని పంపించిన మనుషులతోనేనా? సరే, అవన్నీ నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు. వారం రోజుల్లోగా ఫినిష్ అవ్వాలి. అంటే అపూర్వ చెప్పింది నిజమేనా? తన మాట వినట్లేదని సూర్య ఇంతకి తెగించాడా? అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రాకూడదు. అలేఖ్య మేడంకి అనుమానం రాకూడదు. అర్థమైందా? దేని గురించి సూర్య? నాకు అనుమానం రానివద్దు అంటున్నావు. అది వేరే అంటే మన బిజినెస్ దే. అయినా ఇవన్నీ నీకెందుకు అలేఖ్య? నేను చూసుకుంటాను కదా, వదిలే. ఏంటి అలా చూస్తున్నావు? నమ్మకం కలగట్లేదా? నిజంగానే నమ్మకం కలగడం లేదు. నీలో ఈ యాంగిల్, ఇంత క్రిమినల్ యాంగిల్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు బయటకు కనబడే సూర్యవి కావు.
అవసరానికి అనుకూలంగా ఉండడానికి ఏమైనా చేయగల సూర్య ఇంకొక నీలో ఉన్నాడు. అవతల మనిషి క్యారెక్టర్ని బట్టి మన భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు హార్ష్గా తీసుకోవాలి లేఖ్యా, తప్పదు. అంటే మనిషిని చంపేస్తావా అని నేనన్నానా? కానీ చంపేస్తామేమో అన్నంత భయం కలిగించాలి, లేదంటే కొన్ని పనులు జరగవు. ప్రేమించి పెళ్లాడి తాళి కట్టిన మనిషిని తప్పించడానికి ఎంత నీచంగా ఘోరంగా ప్లాన్ చేస్తున్నావంటే తాళి కట్టిన మనిషి? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎంతమంది కట్టవేంటి తాళి? అపూర్వ గురించా? నిద్రపోయేవాణ్ణి లేపొచ్చు, నిద్ర నటిస్తున్న వాణ్ణి లేపడం చాలా కష్టం. అర్థం కానట్టు నటిస్తున్న వాడికి చెప్పడం ఇంకా కష్టం. బట్ అపూర్వని వదిలించుకోవడానికి నువ్వు వెనుకున్న పద్ధతి మాత్రం చాలా దారుణం, కిరాతకం. అసలు ఆమెను పెళ్లాడటం ఎంత దారుణమో నమ్మిన మనిషిని అలా చంపాలనుకోవడం అంతకన్నా దారుణం. ఇదే నీకు తెలిసిన సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దీన్ని నేను జరగనివ్వను. రావు గారు కరెక్ట్ టైం ఫోన్ చేశారు. చెప్పండి సార్, అర్జెంటుగా ఫోన్ చేయమన్నారంట. ఏం లేదు, మన దగ్గర ఏజెన్సీ తీసుకున్న ముకుందో మన బ్రాండ్ నేమ్తో కల్తీ సరుకమ్ముతున్నాడు. రెడ్ హ్యాండ్గా పట్టుకోమని మన మనుషుల్ని పంపించాను, కానీ పని అవ్వలేదు. ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, నేను చూసుకుంటాను సార్. రావు గారు, మనం ఇలా మనుషుల్ని పంపించామని ముకుందానికి తెలిస్తే మళ్ళీ మేడం దగ్గరకు వచ్చి ఏదో విధంగా కన్విన్స్ చేసి తప్పించుకునే అవకాశం ఉంది. అలాంటిదేమీ రాకుండా నేను చూసుకుంటాను సార్. ఓకే. మీరేం టెన్షన్ పడకండి. జాగ్రత్తగా డీల్ చేయండి. ఉంటాను రావు గారు. ఏంటిది? అసలేం మాట్లాడుతుంది అలేఖ్య? నేనేదో అపూర్వని చంపడానికి ట్రై చేస్తున్నట్టు మాట్లాడుతుంది ఏంటి? అసలు ఈ టైంలో ఆ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అసలు తను ఏం ఆలోచిస్తుంది? సంథింగ్ రాంగ్. వారం రోజుల్లోగా ఫినిష్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రాకూడదు. అంటే సూర్య అలేఖ్యలు ఒకటవడం కోసం అపూర్వని అడ్డు తొలగించుకోవాలని సూర్య చూస్తున్నాడా? ఒకవేళ అదే నిజమైతే అపూర్వ పరిస్థితి. నా మేనకోడలి జీవితాన్ని అన్యాయం చేసిన వాడు ఎంత వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి దాని కాళ్ళ ముందు పడేస్తాను. చనిపోయిన మన అమ్మా నాన్నల సాక్షిగా, నేను ప్రాణంగా ప్రేమించే నా కన్నబిడ్డ సాక్షిగా, ఇది సత్యం. లేదు, నేను మాటిచ్చాను. అపూర్వకు ఏ ప్రమాదం రానివ్వనని,
సూర్య చేత కాపురం చేయిస్తానని నా చెల్లెలికి మాటిచ్చాను. మేలు చేయకపోయినా కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివనమ్మా. జరగనివను. కానీ అపూర్వ కంటే ముందు అలేఖ్యకు మాటిచ్చాను. తన కాపురం బాగుండడానికి ఏమైనా చేస్తానని. ఇద్దరికీ న్యాయం చేస్తానని చెప్పి ఇంకొకరికి అన్యాయం చేయాల్సి వస్తుంది. అలేఖ్య, అపూర్వ, ఇద్దరిలో ఎవరు? లేదు, ఇది ఎలాగైనా సరే అపూర్వకు చెప్పాలి.